గత బీఆర్ఎస్ పాలనలో కేవలం యాదాద్రి ఆలయాన్ని మాత్రమే అభివృద్ధి చేసి రాష్ట్రంలో ఉన్న మిగతా ఆలయాల అభివృద్ధిని విస్మరించారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రధాన ఆలయాలను సమానంగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కోట్లింగాల ఆలయ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. రానున్న గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు కృషి చేస్తామని తెలిపారు. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కోటిలింగాలలోని కోటేశ్వర స్వామి ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయానికి వచ్చిన ఆయనకు నూతన కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత ఆలయంలో కోటేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ నూతన కమిటీ చైర్మన్గా పూదరి రవితో పాటు పలువురు సభ్యులతో ఆలయ ఈవో ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన కమిటీకి మంత్రి అడ్లూరి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆలయాలను సమానంగా అభివృద్ధి చేసే విధంగా కృషి చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వంలో యాదాద్రి ఆలయాన్ని మాత్రమే అభివృద్ధి చేసి మిగతా ఆలయాల పట్ల చిన్నచూపు చూశారని విమర్శించారు. రాబోయే గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తామని ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ గోపిక, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శైలేందర్ రెడ్డితో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో అన్ని దేవాలయాలు సమానంగా అభివృద్ధి చేసే విధంగా వేములవాడ రాజరాజేశ్వర దేవాలయం కానీ, రాబోయే రోజుల్లో ధర్మపురి లక్ష్మీనరసింహ దేవాలయం కానీ, కోట్లింగాల టూరిజం ప్రాంతంగా ఈ ప్రాంతం అంతా కూడా పెద్ద ఎత్తున నిధులు వచ్చే విధంగా ఒక ప్రణాళికతో ఒక మాస్టర్ ప్లాన్తో ముందుకెళ్తానే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ ఇక్కడ కూడా తారతమ్యం కూడా ఆ రోజు 10 సంవత్సరాలు ఆ రోజు అధికారం ఉన్న వాళ్ళు ఓన్లీ యాదాద్రి అని ఆ స్వామివారి దగ్గరనే ఉన్నారు. మిగతా దేవాలయాలు ఎక్కడ కూడా వాళ్ళు శ్రద్ధ చూపెట్టలే. ఇప్పుడు ఈ మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఎండోమెంట్ శాఖ మాత్యులు సోదరిమణి కొండ సురేఖ గారు, ఎండోమెంట్ అధికారులు అందరూ కూడా మన ధర్మపురి లక్ష్మణస్వామి దేవాలయం, కోట్లింగాలు కానీ మన తెలంగాణ ప్రాంతంలో ఉన్న అనేక దేవాలయాలు అభివృద్ధి విషయంలో సమానంగా నిధులు ఇచ్చే విధంగా, ముఖ్యంగా ధర్మపురి గోదావరి పరివారక ప్రాంతం పవిత్ర గోదావరి ఉంది. ఇక్కడ కోట్లింగాల కోటేశ్వర స్వామి ఉన్నాడు. ఇక్కడ ఈ గోదావరి పరివారక ప్రాంతానికి సంబంధించి బాసర నుంచి మొదలవుతుంది. ఈ బాసర నుంచి మొదలైతే ధర్మపురి లక్ష్మణస్వామి దేవాలయం, మన పవిత్రమైన స్వామివారు, ఇక్కడ కోట్లింగేశ్వర స్వామివారు, ఇదే విధంగా ఈ గోదావరి పరిగణ చూస్తే కాళేశ్వరం దాకా పోతుంది. ఈ గోదావరి పుష్కరాలకు పెద్ద ఎత్తున నిధులు కూడా ఒక ప్రణాళికబద్ధంగా పెద్ద ఎత్తున నిధులు వచ్చే విధంగా ఆలోచన ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ముందుకున్న విషయం తెలియజేసుకుంటూ ఈ ప్రాంత మంత్రిగా నా సాధ్యమైన శక్తి మేరకు ఈ ప్రాంతాన్ని నిధులు తీసుకొస్తాన విషయాన్ని మీ ద్వారా ఈ మొత్తం యావత్ ప్రజలకు తెలియజేసుకుంటున్నా. స్వామివారికి వచ్చే భక్తులందరికీ కూడా ఎవరు కూడా అసౌకర్యం జరగకుండా నూతనంగా ఏర్పడ్డ